అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి నెల రోజులు దాటిపోయింది. కానీ ఇంతవరకు ప్రమాదానికి అసలు కారణం ఏంటో అధికారికంగా తెలియలేదు. అయితే నివేదిక బయటకు రాకముందే అందులో కొన్ని అంశాలు విదేశీ మీడియాకు లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. పైగా పైలట్ల తప్పిదంతోనే ప్రమాదం జరిగిందనే అనుమానాలు కలిగేలా కాక్పిట్ రికార్డ్స్లో కొన్ని సంభాషణల్ని లీక్ చేయడాన్ని పైలట్ల అసోసియేషన్ కూడా తప్పుపడుతోంది. ఇంతకు విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటి? నిజాలు బయటకు రాకముందే కొత్త సందేహాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? అసలు కీలకం ఫ్యూయల్ స్విచ్లోనే ఉందా? అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిగాక నివేదిక వస్తుందని అందరూ ఆశించారు. కారణమేంటో తేలిపోతుందని భావించారు. కానీ విచారణ నివేదికలో కొన్ని అంశాలు ముందే లీక్ అయ్యాయి. ఈ అంశం మరిన్ని చిక్కుముడులకు తావిచ్చింది. ఎక్కడైనా విమాన ప్రమాదం జరిగాక అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది. తుది నివేదిక బయటపడేదాకా విచారణ జరుగుతున్న తీరును అతి రహస్యంగా ఉంచుతారు. ఎక్కడా విచారణాంశాలు లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. మానవ తప్పిదాలు, సాంకేతిక కారణాలు, అనుకోని ఘటనలు ఇలా ప్రతి కోణంలోనూ సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు కారణమేంటో తేలుస్తారు. అలాగే ఆ కారణానికి తగినన్ని ఆధారాల్ని కూడా నివేదికలో పొందుపర్చాల్సి ఉంటుంది. కానీ అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విచారణ మాత్రం మొదట్నుంచి గందరగోళ పద్ధతుల్లోనే సాగుతోంది. ఇక్కడ విచారణ కంటే చర్చే ఎక్కువగా ఉంది. పైగా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని దుర్ఘటన కావటంతో అసలు కారణమేంటో త్వరగా తేల్చాలనే ఒత్తిడి కూడా చాలా ఉంది. ఒక డ్రీమ్ లైనర్ డిజైన్స్పై విమర్శలు, బోయింగ్ కంపెనీలో విమానాల తయారీ లోపాలపై ఆరోపణల మధ్యే విచారణ ప్రారంభమైంది. దేశంలో నిపుణులతో పాటు అమెరికా నుంచి కూడా నిపుణులు వచ్చి ప్రమాదంపై విచారణ జరిపారు. దీంతో మరింత పక్కాగా కారణాలు వెలుగుచూస్తాయని బాధితులు ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు చేస్తూ నివేదిక బయటపెట్టకముందే అందులోని కొన్ని అంశాలు లీక్ కావటం దుమారం రేపుతోంది. ఆ లీక్ అయింది కూడా విదేశీ మీడియాలో రావటం మరిన్ని కొత్త ప్రశ్నలకు అవకాశమిచ్చింది. అసలు ఇండియాలో విచారణ జరుగుతుంటే అమెరికా మీడియాకు ఎవరు సమాచారమిచ్చారని గగ్గోలు రేగింది. కాక్పిట్ వాయిస్ను ఉద్దేశపూర్వకంగా బయటకు వదిలారని, అది సెలెక్టెడ్ పోర్షన్స్ను మాత్రమే లీక్ చేయడమేంటని పైలట్ల అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. దీంతో స్పందించిన కేంద్రం తుది నివేదిక వచ్చాక దాని పరిశీలనకు పైలట్ల కమిటీకి అవకాశమిస్తామని తెలిపింది. అసలు నివేదిక ఇంకా రాలేదని, అప్పుడే తొందరపడి ఏ నిర్ధారణకు రాలేమని కూడా తేల్చి చెప్పింది. It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. విమానం టేకాఫ్కు ముందు నుంచి కూలిపోయే వరకు పైలట్ల సంభాషణలు రికార్డైతే కేవలం 1-2 వాక్యాలు మాత్రమే పొడిపొడిగా దర్యాప్తులో ప్రస్తావించటం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ వ్యాఖ్యలు కూడా పైలట్ల సత్ప్రవర్తనను ప్రశ్నించేలా, వారి అంకితభావంపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ఫ్యూయల్ స్విచ్ను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ను మరో పైలట్ అడగటం చూస్తుంటే మొదటి పైలట్ ఉద్దేశపూర్వకంగానే స్విచ్ ఆఫ్ చేశాడు అనే అనుమానం రేకెత్తుతోంది. అయితే తాను స్విచ్ ఆఫ్ చేయలేదని అతను ఖరాఖండిగా చెప్పటం, వెనువెంటనే ఇద్దరూ స్విచ్ ఆన్కు ప్రయత్నించడం చూస్తుంటే ఆ స్విచ్లలోనే ఏవైనా మెకానిక్, ఎలక్ట్రిక్ లోపాలు ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే స్విచ్చింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయో లేదో ప్రాథమిక నివేదికలో పేర్కొనకపోవటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే స్విచ్ ఆఫ్ చేయటాన్ని గమనించి పైలట్ ఇంకొకరిని ప్రశ్నించాడా అనేది తేలాల్సి ఉంది. అయితే ఫ్యూయల్ స్విచ్ను ఎందుకు ఆఫ్ చేశామని ప్రశ్నించిన పైలట్ పేరును నివేదికలో బహిర్గతం చేయకపోవటం వెనుక ఆంతర్యమేమిటని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైలట్ల పూర్వ చరిత్రపై కూపీలాగేందుకు, ఆ దిశగా దర్యాప్తు సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే వాళ్ల ఐడెంటిటీని ప్రభుత్వం బయటపెట్టలేదనే వాదనను అంతర్జాతీయ మీడియా తెరమీదకు తెచ్చింది. కనీసం పైలట్ వాయిస్ రికార్డింగ్ అయినా మొత్తంగా లీక్ అయి ఉంటే అదో పద్ధతి. కానీ ఇక్కడ ఎంపిక చేసిన కొన్ని మాటల్ని మాత్రమే ఎందుకు బయటపెట్టారు అనేది ఎవ్వరికీ అంతుచిక్కటం లేదు. అలాగే విమానంలో మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యల గురించి ఎక్కడా ఎలాంటి లీకేజీ లేదు. ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయ్యాయని మాత్రమే ప్రస్తావించి అక్కడితో లీకులు ముగిశాయి. కానీ ప్రజల్లో మాత్రం కొత్త ప్రశ్నల పరంపరకు పరోక్షంగా నాంది పలికింది. స్విచ్లను పొరపాటున ఆఫ్ చేశారా, లేదంటే స్విచ్చింగ్ లోపాలా అనేది నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు.
దీంతో అసలు కారణం ఏమిటనే మిస్టరీ అలాగే మిగిలిపోయింది. ప్రిలిమినరీ రిపోర్టు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి అని ఉంటుంది. ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో భాగం కాదు, ఇది ఇండిపెండెంట్ ఏజెన్సీ. సో ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కనుక కాస్త క్రెడిబిలిటీ కూడా ఉంటుంది. సో ఈ ఏజెన్సీ ఇప్పటి వరకు చెప్పింది ఏంటి అంటే, ప్రిలిమినరీ రిపోర్ట్లో ఉంది మీకు ఈ బోయింగ్ ఇంజన్, ఇది 787 ఇంజన్. ఈ ఇంజన్లో మీకు 2 ఇంజన్స్ ఉంటాయి ఈ విమానానికి. 2 ఇంజన్ల యొక్క స్విచ్ అంటే రన్ నుంచి కట్ ఆఫ్ స్టేజ్కి వచ్చింది అని. అంటే మీకు 2 రన్ అంటేనేమో ఆన్లో ఉన్నట్లు, కట్ ఆఫ్ అంటే ఆఫ్లో ఉన్నట్లు. విమానం సెకన్ల వ్యవధిలో నేలకూలటానికి మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలే కారణమై ఉంటాయని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కడే పైలట్ ఈ 2 ఫ్యూయల్ స్విచ్లను ఒకేసారి ఆఫ్ చేయటం అసాధ్యమనే వాదన వినిపిస్తోంది. అలాగని ఫ్యూయల్ స్విచ్లను పొరపాటున ఆన్ ఆఫ్ చేయటం కూడా అంత ఈజీ కాదు. వీటికి లీవర్ లాక్కులు ఉంటాయని చెబుతున్నారు. స్విచ్ను ఆన్ ఆఫ్ చేయాలంటే మొదటగా అక్కడున్న లివర్ను పైకి లాగాల్సి ఉంటుంది. 1950వ దశకం నుంచే ఈ సెక్యూరిటీ ఫీచర్ ఉంది. ఇవి కాకుండా ప్రొటెక్టివ్ గార్డ్ బ్రాకెట్స్ కూడా ఉంటాయి. పొరపాటున స్విచ్లు ఆన్ ఆఫ్ కాకుండా వాటిని బ్రాకెట్లు నిరోధిస్తాయి. ఈ లెక్కన ఒక్క చేతితో 2 స్విచ్ల లీవర్లను ఒకేసారి పైకి లాగటం అసాధ్యం. పొరపాటున లాగారని భావించినా ఒకేసారి రెండింటినీ ఎవరూ లాగరు. ఈ లెక్కన వాటి పొజిషన్ను మార్చకపోయినా మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా వాటి పొజిషన్ మారి ఉండవచ్చనే అంచనాలు లేకపోలేదు. పైలట్ల పరస్పర మాటలు, వాగ్వాదం లాంటివి వినగలిగితే స్విచ్లు ఆఫ్ కావటం అనేది మానవ తప్పిదమా, ఉద్దేశపూర్వకమా, లేదంటే అవి పాడైపోవటంతో పనిచేయటం మానేశాయా అనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగాలంటే మొదట కాక్పిట్ వాయిస్ మొత్తం బయటకు రావాలి. బోయింగ్ డ్రీమ్ లైనర్ 737 విమానాల్లో అమర్చిన ఫ్యూయల్ స్విచ్లకు లాకింగ్ వ్యవస్థ సరిగా అనుసంధానం కాలేదన్న అంశం కూడా ఇప్పుడు వెలుగు చూస్తోంది. అమెరికాలోని యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్పెషల్ ఎయిర్వర్తి ఇన్ఫర్మేషన్ బులెటిన్ను 2018 డిసెంబర్లో విడుదల చేసింది. అందులో బోయింగ్ 737లోని ఫ్యూయల్ స్విచ్లతో లాకింగ్ ఫీచర్ సరిగా అనుసంధానం కావట్లేదని, అత్యవసర సమయాల్లో పనిచేయకపోవచ్చని, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మంచిదని సంస్థ తన అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఈ సిఫార్సును ఏ విమాన సంస్థ అయినా పట్టించుకుందో లేదో ఎవ్వరికీ తెలియదు. అయితే ఇదే స్విచ్ డిజైన్ను బోయింగ్ 787 విమానాల్లోనూ ఉపయోగించారు. అహ్మదాబాదులో కూలిన విమానం ఈ రకానికి చెందిందే. అందుకే మీ వద్ద ఉన్న ఈ రకం విమానాలను స్వీయ తనిఖీ చేసుకుంటే బాగుంటుందని ఆ సంస్థ సిఫార్సు చేసింది. అయితే తనిఖీలకు ఎయిర్ ఇండియా ఒప్పుకోలేదని చెబుతున్నారు. విమానంలో ఇంజన్లకు సరఫరా చేసే ఇంధనాన్ని కాక్పిట్లోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లతోనే నియంత్రిస్తూ ఉంటారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇవే అత్యంత కీలకం. ఇంజన్ విఫలమైతే మాన్యువల్గా రీస్టార్ట్, షట్డౌన్ చేయటానికి వీటిని ఉపయోగిస్తారు. మరోవైపు విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరిగిన తీరు, నివేదికలో ప్రస్తావించిన కొన్ని అంశాలు పైలట్లదే తప్పు అనే అర్థం స్ఫురించేలా ఉన్నాయని పైలట్ల అసోసియేషన్ వ్యాఖ్యానించింది. నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఇంత కీలకమైన కేసు దర్యాప్తు బృందంలో పైలట్ల నుంచి నిపుణులకు చోటివ్వకపోవటమేంటని ప్రశ్నించింది. కనీసం పరిశీలకులుగా అయినా పైలట్ల అసోసియేషన్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరింది. ఫ్యూయల్ స్విచ్ గేట్స్ వంటి కీలక మెకానికల్, ఎలక్ట్రిక్ ఉపకరణాల వ్యవస్థలో లోపాలు ఉండవచ్చని ఆరోపణలున్నాయి. అవి సరిగ్గా ఉన్నది లేనిది విమానం బయలుదేరే ముందే తనిఖీలు చేశారా లేదా అనేది తేలాల్సి ఉంది. విమానంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది కీలకం. ఈ ప్రమాద విషయంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ పాత్ర ఏమిటనేది ఎక్కడా పేర్కొనలేదు. పైలట్ ప్రమేయం లేకుండా ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లో సమస్య కారణంగా ఫ్యూయల్ స్విచ్ పొజిషన్ మారిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ స్తంభించిపోవటం అనే అంశంపై తీవ్రంగా దృష్టి సారించాల్సిందే. కేవలం కాక్పిట్ వాయిస్ ఆధారంగా పైలట్లపై ఓ నిర్ధారణకు రాలేమని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పైలట్లు చేసిన పనులు చూస్తే వారికి దురుద్దేశాలు ఉండకపోవచ్చనే విషయం తెలుస్తోందని అంటున్నారు. విమానం టేకాఫ్ అయ్యాక ఇంజన్లు ఆగిపోవటంతో వెంటనే మొదటి ఇంజన్ను స్టార్ట్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. అది నెమ్మదిగా శక్తినందుకుంటోంది. తర్వాత రెండో ఇంజన్ను స్టార్ట్ చేశారు. అది మరింత నెమ్మదిగా శక్తినందుకుంటోంది. పైలట్లు దురుద్దేశంతో ఇంజన్లను ఆఫ్ చేస్తే మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ వాళ్లు వెంటనే ఆన్ పొజిషన్కు మార్చారు. విమానాన్ని తిరిగి తమ కంట్రోల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ లెక్కన స్విచ్ ఆఫ్లో వాళ్ల ప్రమేయం లేదని ఊహించుకోవచ్చు. ప్రమాదం జరిగిన విమానంలో ఫ్యూయల్ స్విచ్లు గతంలో ఏమైనా పాడయ్యాయా, రిపేర్ చేశారా,
కొత్తవి బిగించారా అనే వివరాలు బయటకు రాకపోవటం సైతం ఫ్యూయల్ స్విచ్ల నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇలా ప్రమాదం జరిగిన నెల రోజుల తర్వాత కూడా ప్రమాద కారణాలపై క్లారిటీ లేకపోగా కొత్త అనుమానాలు రావటం మరింత అయోమయానికి దారితీస్తోంది. విమాన ప్రమాదంపై తుది విచారణ నివేదిక రావాల్సి ఉంది. కేవలం లీకైన అంశాల గురించి రచ్చ ఎందుకనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి విచారణలో ఏదీ తేలలేదని ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశీయ విమాన ట్రాఫిక్ దాదాపు 8% తగ్గింది. అలాగే అంతర్జాతీయ ట్రాఫిక్ కూడా 1% మేర పెరిగింది. ఇదే సమయంలో అసలు ప్రమాదం జరిగిన రోజు ఏ టైంలో ఏం జరిగిందో కూడా విచారణ కమిటీ దగ్గర వివరాలు ఉన్నాయని చెబుతున్నారు. జూన్ 12న ఉదయం 11:17 విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:10 టేకాఫ్కు విమానం సిద్ధమైంది. 1:25 టాక్సీ క్లియరెన్స్ అనుమతి వచ్చాక 23వ రన్వేపైకి చేరుకుంది. మధ్యాహ్నం 1:32 గ్రౌండ్ టవర్ కంట్రోల్కు విమానం మారింది. 1:37:33 టేకాఫ్కు క్లియరెన్స్ వచ్చింది. 1:37:37 టేకాఫ్ మొదలైంది. 1:38:39 విమానం ఎయిర్, గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్లోకి మారాయి. దీంతో విమానం గాల్లోకి లేచింది. 1:38:42 విమానం గరిష్ట వేగం 180 knotsను అందుకుంది. ఆ మరుక్షణమే విమాన ఇంజన్ 1, ఇంజన్ 2కు చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్కు మారాయి. 1 సెకను తేడాతో ఈ రెండూ ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. ఈ విమానము ఎగిరిన 32 సెకండ్లు 32 సెకండ్లో అవసరమైన థ్రస్ట్ లేక, అంటే పైకి ఎగరటానికి కావలసినటువంటి ఫోర్స్ లేక అది డిసెండ్ అయి కిందికి పడిపోయి అలా క్రాష్ అయ్యి ఆ ప్రమాదం జరిగింది. మరి థ్రస్ట్ ఎందుకు లేదు అంటే వితిన్ 32 సెకండ్స్లోనే థ్రస్ట్ దెబ్బతిన్నది. సో ఎందుకు లేదు అనటానికి కారణము ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. థ్రస్ట్ లేదన్నది మనకు వెంటనే అర్థమైపోయింది. అప్పుడే మాట్లాడుకున్నాం. థ్రస్ట్ లేక అంటే పైకి ఎగరటానికి, గాలిలో లేసి పైకి ఎగరటానికి అవసరమైన ఫోర్స్ దానికి విమానానికి రాలేదు అని. ఎందుకు థ్రస్ట్ లేదు అనేది ఇప్పుడు బయటపడింది. స్విచ్లు ఆగిపోవటంతో ఇంధన సరఫరా ఆగిపోయింది. దీంతో ఇంజన్లు 2 నిర్దేశిత టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. ఎయిర్పోర్ట్ పెరీమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకి రావటం సీసీటీవీలో రికార్డైన దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇంజన్ కంట్రోల్ స్విచ్లు రన్కు మారినప్పుడు ప్రతి ఇంజన్ ఫుల్ అథారిటీ డ్యూయల్ ఇంజన్ కంట్రోల్ ఆటోమేటిక్గా రియలైట్ చేస్తుంది. అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది. ఈ విమానంలో మొదటి ఇంజన్ తిరిగి ఆన్ అవటం ప్రారంభించింది. కానీ రెండో ఇంజన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయింది. మధ్యాహ్నం 1:39:05 విమానం ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించిన పైలట్లు మేడే సందేశాన్ని పంపించారు. 1:39:11 డేటా రికార్డింగ్ ఆగిపోయింది. 1:44:44 సహాయక చర్యల నిమిత్తం ఎయిర్పోర్ట్ నుంచి క్రాష్ ఫైర్ టెండర్లు బయలుదేరాయి. ఘటనా సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్టుగా అనిపించాయి. కానీ బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలించగా థ్రస్ట్ పనిచేసేందుకు ప్రయత్నించినట్టు కనిపించింది. సాంకేతిక వైఫల్యం ఉన్నట్టుగా అనుమానించారు. టేకాఫ్ చేసేందుకు ఫ్లాప్ సెట్టింగ్, గేర్ సాధారణంగానే పనిచేశాయి. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆకాశం స్పష్టంగా ఉంది. గాలులు కూడా తేలికగానే ఉన్నాయి. ఎయిర్ ఇండియా విమాన పైలట్లు ఇద్దరూ మెడికల్గా ఫిట్గానే ఉన్నారు. అనుభవం కూడా బాగానే ఉంది. గతంలో ఆ విమానంలోని ఇంధన కంట్రోల్ స్విచ్లలో ఏదైనా సమస్య వచ్చినట్టు రికార్డులు లేవంటున్నారు. మొత్తంగా సెకన్ల వ్యవధిలో విమానం కుప్పకూలిందన్న విషయమైతే స్పష్టంగా తెలుస్తోంది. పైలట్లు ప్రమాద నివారణకు ప్రయత్నించినా వారికి పెద్దగా టైం లేదని కూడా తేలిపోయింది. ఖచ్చితంగా పైలట్ల నియంత్రణలోని అంశాలు ఏవో బలంగా పనిచేసి విమానాన్ని కూల్చేశాయనే ఊహాగానాలు మొదట్నుంచి ఉన్నాయి. కానీ ప్రమాద కారణాలను ఆధారాలతో సహా నిర్ధారించాల్సి ఉంటుంది. అందుకోసం విచారణా కమిటీ నివేదిక వచ్చేదాకా ఆగాలని కేంద్రం కోరుతోంది. తుది నివేదిక వచ్చాకే తప్పు ఎక్కడ జరిగిందో తేలుతుందని, అంతవరకు ఎవరినీ తప్పుబట్టలేమని క్లారిటీ ఇచ్చింది. విమాన ప్రమాదంపై తుది అంచనాకు రావడానికి కాక్పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే డిజిటల్ వీడియో రికార్డర్ కూడా ప్రమాద కారణాలను గుర్తించడానికి సహకరిస్తుంది. ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన వీడియో రికార్డర్ కూడా లభ్యం కావడంతో కాస్త ఆలస్యమైన అసలు కారణం వెలుగు చూస్తుందనే ఆశలున్నాయి. విమానంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్తో పాటు డిజిటల్ వీడియో రికార్డర్ కూడా ఉంటుంది. ఇది విమానంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజ్ను రికార్డ్ చేస్తుంది. ఈ వీడియో రికార్డర్కు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది.
దీంతో ప్రమాదం జరిగిన విమానానికి సంబంధించిన వీడియో రికార్డర్ దొరికితే అందులో ఫుటేజ్ను తిరిగి పొందవచ్చు. డిజిటల్ వీడియో రికార్డర్ ఇంచుమించుగా ఓ హార్డ్ డిస్క్లా పనిచేస్తుంది. ఇది కాక్పిట్, ప్యాసింజర్ క్యాబిన్, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ల దగ్గరున్న సీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజ్ను నిల్వ చేస్తుంది. ఈ పరికరం సీసీటీవీ కెమెరాల నుంచి అనలాగ్ వీడియో సిగ్నల్స్ను డిజిటల్గా సురక్షితంగా ఎన్కోడ్ చేస్తుంది. వీడియోలు, ఆడియో, రాడార్ డేటా ప్రకారం ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తర్వాత వేగాన్ని కోల్పోయింది. పైలట్ సందేశంతో పాటు విమానం గాల్లో ఎగరలేకపోయిన తీరు చూస్తే ఇంజన్ థ్రస్ట్ లేకపోవటం కానీ, లిఫ్ట్ లోపించటం కానీ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అలాగే విమానం ల్యాండింగ్ గేర్ కూడా క్రాష్ సమయంలో కూడా దిగిపోలేదు. ఇది సాధారణ టేకాఫ్ ప్రోటోకాల్స్ పాటించలేదనే అనుమానాలకు దారితీసింది. విమానంలోని 2 బ్లాక్ బాక్సులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. పైలట్ డేటా, మెకానికల్ లోపాన్ని గుర్తించడానికి వీటి డేటా కీలకంగా మారుతుంది. మొత్తం మీద సమగ్ర దర్యాప్తు జరుగుతున్న సమయంలో విచారణ నివేదికలో కొన్ని అంశాలు లీక్ కావటం ఖచ్చితంగా కొత్త సందేహాలకు తావిచ్చే అంశమే. ఈ పరిణామంలో విచారణ నిష్పాక్షికతపైన ప్రశ్నలు రావటానికి అవకాశమిచ్చింది. అయితే కేంద్రం వెంటనే అప్రమత్తమై ఇప్పటికిప్పుడు ఏదీ నిర్ధారణ కాలేదని చెప్పినా ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్త పడితే విచారణపై నమ్మకం పెరిగే అవకాశాలుంటాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కేవలం ఆ సమయంలో జరిగిన అంశాల ఆధారంగానే ప్రమాద కారణాల్ని అన్వేషించటం కుదరదు అనే వాదన మొదట్నుంచి ఉంది. బోయింగ్ సంస్థ తయారీ విధానాల్లో లోపాలు, ఎయిర్ ఇండియా నిర్వహణా విధానంపైన విచారణ జరగాల్సి ఉందనే డిమాండ్లు ఉన్నాయి. విచారణలో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా చనిపోయిన పైలట్లపై నెపం నెట్టేసి చేతులు దులుపుకునే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయి. నిజానికి అలాంటి అనుమానాలు కలిగేలా విచారణాధికారులే చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ బోయింగ్ కానీ, ఎయిర్ ఇండియా కానీ అతిపెద్ద గందరగోళం తప్పదని, అందుకే పైలట్లు ఎలాగో చనిపోయారు కాబట్టి వారి మీదకు నెపం నెట్టేస్తే పనైపోతుందని భావించవచ్చని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని తేల్చేస్తోంది. పైలట్లపై నిందలు మోపే ఉద్దేశం ఎవరికీ లేదని స్పష్టం చేస్తోంది. మొత్తం మీద భవిష్యత్తులో విమాన ప్రమాదాలు నివారించాలంటే ఇప్పుడు ఖచ్చితమైన ప్రమాద కారణాన్ని కనుగొనటం చాలా కీలకం. ఇప్పుడు పొరపాటు చేస్తే మాత్రం మరిన్ని ప్రమాదాలకు తావిచ్చినట్టవుతుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే తమ తప్పు లేదని క్లీన్ చిట్ ఇప్పించుకోవటానికి ఇటు ఎయిర్ ఇండియా, అటు బోయింగ్ ప్రయత్నాలు చేస్తున్నాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. గతంలో విమాన ప్రమాదాలు జరిగినప్పుడు విచారణా కమిటీలు తేల్చిన కారణాలను కూడా నిపుణులు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. గతంలోనూ కొన్నిసార్లు చనిపోయిన పైలట్లే తప్పు చేసినట్టుగా తేల్చి విచారణ ముగించారు. కానీ ఇప్పుడు అలాంటిది జరిగితే ఊరుకునేది లేదని పైలట్ల అసోసియేషన్ ముందుగానే హెచ్చరించింది. దీనికి తోడు నిజంగానే పైలట్లదే తప్పు అని చెబితే అప్పుడు విమానం డిజైన్ లోపాల దగ్గర నుంచి ఎయిర్ ఇండియా డ్యూటీల దాకా అన్నింటిపైనా పైలట్లు నిరసనగళం విప్పొచ్చు. అప్పుడు దేశీయ పౌర విమానయాన రంగంలో మరింత అయోమయం తప్పదు. అలా జరగకూడదంటే ఖచ్చితంగా విమాన ప్రమాదానికి నిర్దిష్ట కారణం చెప్పాలి. అది సహేతుకంగా ఉండాలి. అలాగే పక్కా ఆధారాలు ఉండాలి. పోనీ ఏ కారణం చెప్పకుండా విచారణ ముగించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం జరిగినప్పుడు దాన్ని లైట్ తీసుకోవటం తప్పుడు సంకేతాలు పంపుతుంది. ప్రమాదం జరిగిన విమానాన్ని తయారు చేసిన బోయింగ్ అమెరికా కంపెనీ. అలాగే ఇప్పుడు విచారణ కమిటీ నివేదికలో కొన్ని అంశాలు లీక్ అయింది కూడా అమెరికా మీడియాలోనే. అదే సమయంలో విచారణ కోసం అమెరికా నిపుణులు కూడా ఇండియా వచ్చారు. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే లీకేజ్ ఉద్దేశపూర్వకంగానే జరిగింది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం లీకేజీపై రచ్చ జరగటంతో భవిష్యత్తులో లీకులకు అడ్డుకట్ట పడుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా విచారణ వేగవంతం చేసి ప్రమాద కారణాన్ని త్వరగా తేల్చేస్తే అనవసర అనుమానాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. అలా కాకుండా విచారణను సాగదీసే కొద్దీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావనే గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. ఇప్పటికే పెద్ద విషాదం జరిగింది. బాధిత కుటుంబాలు ఇంకా షాక్లోనే ఉన్నాయి. ఇలాంటి భారమైన వాతావరణంలో లేనిపోని సందేహాలు, కొత్త ప్రశ్నలు పుట్టుకురావటం ఎవ్వరికీ మంచిది కాదు. అందుకే ప్రభుత్వం ప్రమాద ఘటన సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత అప్రమత్తంగా వ్యవహరించటం చాలా అవసరం.